ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నప్పటికీ ఈయన మాత్రం అందరితో ఒక సాధారణ వ్యక్తిలాగే కలిసిపోతూ ఉంటారు. ప్రభాస్ నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. అయితే ప్రభాస్ అంటే చాలా మంది ఆయన పెట్టే ఫుడ్ గురించే చెప్తూ ఉంటారు. అతిథి మర్యాదలకు ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఈయన ఇంటికి ఎవరైనా ఆతిథ్యం వెళ్ళినా లేదంటే ఈయన ఎవరికైనా ఫుడ్ పంపించినా జీవితంలో వారు ఆ ఫుడ్ అసలు మర్చిపోలేరని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు. ఇక ప్రభాస్ షూటింగ్ లొకేషన్ లో కనుక ఉన్నారు అంటే చిన్న ఆర్టిస్టుల నుంచి మొదలుకొని పెద్ద సెలబ్రిటీల వరకు ఒకే విధమైనటువంటి భోజనాన్ని తెప్పిస్తారట. భోజనం పెట్టే విషయంలో భేదాభిప్రాయాలు చూడకుండా అన్ని రకాల పదార్థాలు అందరికీ కడుపు నిండా తినేలా ప్రభాస్ ఏర్పాట్లు చేస్తారని ఇప్పటికే ఈయనతో పనిచేస్తున్న ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు. ప్రభాస్ ఫుడ్ తోనే అందరినీ చంపేస్తారంటూ మరికొంతమంది ఈయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇక ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందంటే ఒక క్యాటరింగ్ నుంచి ఎన్ని రకాల ఫుడ్స్ వస్తాయో అన్ని రకాల పదార్థాలు కూడా అక్కడ ఉండాల్సిందే. ఎవరికి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టమో కనుక్కొని మరీ ప్రభాస్ తెప్పిస్తుంటారు. అయితే ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ అంటే సెలబ్రిటీలు అంతా చాలా ఇష్టపడతారు. కానీ ఒక ఫుడ్ ఐటమ్ మాత్రం వచ్చిందంటే లొట్టలేసుకొని తింటారని తెలుస్తుంది. మరి ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే ఆ స్పెషల్ ఫుడ్ ఏంటి అనే విషయానికి వస్తే అది మరేదో కాదు, రొయ్యల బెండకాయ కూర. ఇది తీసుకొస్తే మాత్రం సెలబ్రిటీలందరూ చాలా ఇష్టంగా తింటారని తెలుస్తుంది. ఈ కర్రీ ప్రభాస్ ఇంట్లో చాలా స్పెషల్ గా తయారు చేస్తారట. బెండకాయలు రొయ్యలు కలిపి చాలా స్పైసీగా ఉండటంతో ఈ కర్రీ చాలా ఇష్టంగా సెలబ్రిటీలందరూ కూడా తింటారని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. Okay then, see you. Bye bye.